అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. అయితే ప్రస్తుతం ఇప్పుడొస్తున్న పెన్షన్ కాకుండా ఇంకా పెన్షన్ పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఆసరా పెన్షన్ కింద ఇస్తున్న పెన్షన్‌ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఆసరా చేయూత పెన్షన్ తీసుకురావడం అనేది జరుగుతుందనమాట. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ ఎప్పుడు తీసుకురాబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం ఆసరా చేయూత పెన్షన్ పథకం అండి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకైతే సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను ప్రస్తుత పెన్షన్ కాకుండా ఇంకా పెన్షన్ పెంచి అందించేందుకు సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూ. 2000, రూ. 3000 తీసుకుంటున్న వారికి అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఉన్నారో వారు రూ. 2000 తీసుకుంటున్నారు కదా! వారికి 4016 వరకు అలాగే రూ. 3000 తీసుకుంటున్న వారికి 6016 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే జారీ చేయబోతుందండి. ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను. అయితే ఈ యొక్క పెన్షన్ నిధులకు సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందనమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి గాను రేపుల్లోకి విడుదల చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.